ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు మీతో ఎన్టీ రామారావు గారి పేరు మీద నా లైఫ్లో జరిగిన ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుని చేస్తున్నాను. ఈ రెగ్యులర్ సినిమా గురించి చేయట్లేదు ఈ వీడియో. ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఈ వీడియో చేస్తున్నాను. అసలు చివరి వరకు కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే చివరిలో కొన్ని ఇన్సిడెంట్స్ ఇదే కాకుండా కొన్ని జర్నీ మీకు వాస్తవాలు తెలియజేస్తున్నాను. చివరి వరకు ప్రతి వాడు చూడండి. మహారాష్ట్రలో జరిగింది ఇది. ఆ ఇన్సిడెంట్ వింటే మన తెలుగు వారంతా వినాల్సిన ఇన్సిడెంట్ అది. దీనికన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయకుండా కూర్చున్నాను. ఇంట్లోకి వెళ్తే అప్పట్లో మా ఫ్రెండ్స్ అందరం కలిపి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళం ఎక్కువ. అయితే బిఎస్ఆర్బి అని పడింది, బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు అని. వాళ్ళు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడల్లా చూసుకుని ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళం. ప్రిపేర్ అయితే నేను ప్రిపేర్ అయ్యేవాడిని కదా, మా ఫ్రెండ్స్ ప్రిపేర్ అయ్యేవారు ఎక్కువ. వాళ్ళు అవుతుంటే నేను సరదాగా వెళ్ళేవాడిని వాళ్ళ దగ్గరికి మాట్లాడదాం కదా చూడటానికి. వెళ్తా ఉంటే నేను అనుకునేవాడిని ఏమొస్తాయి ఇది నోట్ చేసుకోండి ఈ పాయింట్. మనకి ఏమొస్తాయి ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు చదివితే వచ్చేస్తానే ఉంటే ఏదో రిజర్వేషన్ ఉండాలి లేదా డబ్బులు ఉండాలి, ఇలా రాసి చదివితే వచ్చేస్తాయి ఉద్యోగాలు అనుకున్నాను. అలాగే అయిపోతే అయిపోయింది. కొన్నాళ్ళకి ఏమైందంటే వెళ్ళి చూస్తూ ఉండేవాడిని, మాట్లాడుతూ ఉండేవాడిని. అయినా మనం కూడా ఏదన్నా ప్రిపేర్ అయ్యి మనం కూడా ట్రై చేస్తే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత ట్రై చేసి చూద్దాం, అయితే గట్టిగా ప్రయత్నం చేసి చూద్దాం ఎందుకు అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకు చేయలేము అన్న థాట్ వచ్చింది. ఇప్పటికీ అప్పటికి అది బిఎస్ఆర్బి అంటే 26 years కట్ ఆఫ్ ఏజ్, తర్వాత ఇంకా ఎలిజిబిలిటీ ఉండదు. నాకు సరిగ్గా 26 years ఒకటి. అయితే ఆ ఏజ్లో రాసాం, బాగా ప్రిపేర్ అయ్యాం. రాజమండ్రి కోచింగ్ సెంటర్ ఉంది కదా, ఆర్కే స్టడీస్ సెంటర్, అది రాజమండ్రి స్టడీ సర్కిల్ ఇవన్నీ ఉండేవి అప్పట్లో. వాటిలో కోచింగ్ తీసుకుని డే అండ్ నైట్ చాలా హార్డ్ వర్క్ చేసాం. ఒకసారి దిగిన తర్వాత మాత్రం చాలా హార్డ్ వర్క్ చేసాం. చేసిన తర్వాత ఓకే మహారాష్ట్ర బిఎస్ఆర్బి పడింది. అయితే అంతకుముందు ఏపీబీఎస్ఆర్బి రాసిన అది పాస్ అయ్యాను. ఇది నోటిఫికేషన్ పడితే ఇది కూడా రాసి వద్దామని వెళ్ళాను మహారాష్ట్ర. ఏంటంటే నాగ్పూర్ సిటీ, అక్కడ ఎగ్జామ్ సెంటర్, అక్కడికి వెళ్ళాం రాయటానికి. నాతో పాటు ఇంకా 7-8 ప్రిపేర్ అయ్యాం. అందరం కలిపి బ్యాచ్ కింద వెళ్ళాం. అదేంటంటే నాకు హిందీ రాదు, ఇది ఇంగ్లీష్ వరకు గెటన్ అవ్వగలం కానీ హిందీ రాదు. వాళ్ళకేమో అక్కడంతా హిందీ ఎక్కువ మాట్లాడతారు. మా ఫ్రెండ్స్లో 2-3 హిందీ వచ్చు. సరే వాళ్ళు వాళ్ళతో కూడా వెళ్ళిపోతాం కదా అని వెళ్ళిపోతే అక్కడ ఒక లాడ్జి దిగాం. అంతా వాళ్ళే మాట్లాడారు, అంతా అయిపోయింది. రిటన్ టెస్ట్ రాసాం, వచ్చేసాం. వచ్చేసిన తర్వాత అందులో కొంతమంది పాస్ అయ్యాం. పాస్ అయిన వాళ్ళు నేను ఉన్నా, రిటన్ టెస్ట్ పాస్ అయ్యాం. ఇందాక ప్రారంభించేటప్పుడు ఓ మాట గుర్తుపెట్టుకోండి అని ఒక చోట అన్నా కదా, అది దాన్ని ఎందుకు అన్నానంటే ఇప్పుడు చెప్తున్నా. మనం ఏదైనా సరే నెగిటివ్ ఫీలింగ్తో ఉండకూడదు. నేను ఫస్ట్ చేసింది అదే. 26-27 వచ్చే వరకు కూడా మనకు వస్తాయా, మనకి రాస్తే పాస్ అవుతామా, గవర్నమెంట్ ఉద్యోగాలు మనకు వస్తాయా, రిజర్వేషన్ ఉండాలి లేదా డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇలాంటి వర్స్ట్ థింకింగ్లో ఉండేవాడిని. కానీ కష్టపడితే ఏదైనా చేయొచ్చు, ఏదైనా రావచ్చు అన్న పాజిటివ్ థింకింగ్ అనేది మర్చిపోయాను. అప్పుడు నుంచి నాకు ఆ పాజిటివ్ థింకింగ్ అలవాటు అయ్యాక పాస్ అయ్యాను వెంటనే టెస్ట్. ఎట్ ఏ టైం ఫస్ట్ టైం రాసాను. 2,40,000 మంది ఎంతమంది రాశారు అది. అందులో 3,000 మందిని ఎంతమంది పాస్ చేశాడు. మరి పాస్ అయ్యామంటే ఆ టెస్ట్లో ఆ పాజిటివ్ థింకింగ్ అది ఉండబట్టే కదా మనం బాగా రాస్తే పాస్ అవుతున్నాయి కదా అని అర్థం. ప్రతి ఒక్కళ్ళు అదొకటి బాగా గుర్తుంచుకోండి, నెగిటివ్ ఫీలింగ్స్ వదిలేయండి. అసలు నెగిటివ్ థాట్సే రానివ్వండి ఎప్పుడు కూడా లైఫ్లో.
పాజిటివ్గా ఉండే అంత మంచిగా జరుగుద్ది. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏమైందంటే అందరికీ ఒకే రోజు ఇవ్వలేదు. ఎంతమంది వేసాం, 4 వేసం ఉన్నట్టున్నాం. తలలో ఒక రోజు ఇచ్చారు. నాకు మిగతా వాళ్ళకి 3 days అంత గ్యాప్ ఉంది. ఉంటే మరి అక్కడికి వెళ్ళి అన్ని రోజులు లాడ్జ్లో ఉండి చదువు అంత ఇబ్బంది కదా అని వెళ్ళలేదు. సెపరేట్గా వెళ్దామని వాళ్ళు వెళ్ళి అటెండ్ అయ్యారు. తర్వాత నేను 3 days తర్వాత నేను వెళ్ళాను. నేను ఒక్కడనే, నాకు హిందీ రాదు. అయినా సరే చూద్దాం, ఏదో వచ్చిన ఇంగ్లీష్ వచ్చు కదా, దాంతో గెటాన్ అయిపోదామని బయలుదేరిపోయాను. వెళ్ళాను. వెళ్ళాక బాగా గుర్తు నాకు నాగ్పూర్, అక్కడ వెరైటీ స్క్వేర్ అని ఉంటుంది. ఆ ఏరియాలో నేను తీసుకున్న లాడ్జ్ ఉంది, నీలం లాడ్జ్. లాడ్జ్ పేరు కూడా గుర్తుంది. వెరైటీ స్క్వేర్ అంటే 4 జంక్షన్ కలిసి దాన్ని స్క్వేర్ అంటారు అటు. అది అక్కడ వెరైటీ స్క్వేర్ దగ్గర సీతాబల్లి అనే ఒక ఏరియా. ఆ ఏరియాలో నీలం లాడ్జ్. ఆ నీలం లాడ్జ్లో రూమ్ తీసుకున్నాం ఫస్ట్ వెళ్ళినప్పుడు. అది గుర్తుంది. వెళ్తే ఓనర్ అడుగుతున్నాడు డీటెయిల్స్, చెప్తున్నా. అడ్రస్ ఏమన్నాడు, అడ్రస్ ఇచ్చాం. అడ్రస్ ఏమన్నా ఇస్తాం, రాజమండ్రి ఇచ్చాం. రాజమండ్రి అని చెప్పా. ఇంకా రాసుకోవట్లేదు, రాసుకోవడానికి అడుగుతున్నాడు. నేను చెప్తున్నా రాజమండ్రి అని. రాజమండ్రి క్యా రాజమండ్రి అన్నాడు. ఈడేవటర్ బాబు క్యా రాజమండ్రి అంటాడు. రాజమండ్రి పెద్ద టౌన్ కదా మనకి, ఇక్కడ అని మనం అనుకుంటాం. క్యా రాజమండ్రి అంటే అప్పుడు రాజమండ్రి అంటే తిరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అన్న. ఆంధ్రప్రదేశ్ క్యా ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఈడేవాడు ఏదేంటిది క్యా ఆంధ్రప్రదేశ్ అంటే, అసలు ఆంధ్రప్రదేశ్ అంటే క్యా ఆంధ్రప్రదేశ్ అంటే ఏం చెప్పాలి, ఏం అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టేట్ ఇన్ అవర్ కంట్రీ. స్టేట్ క్యా స్టేట్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది స్టేట్ అన్నాను. ఇంక అసలు అర్థం కావట్లేదు నాకు. చెమటలు పెట్టేస్తున్నా, ఏంటి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ అనుకుంటాను నేను. అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ 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 అతను ఆ ఓనరు ఆంధ్రప్రదేశ్ అనుకుని మద్రాసి అన్నాడు. నాకు వచ్చిన కోపం మామూలుగా రాలేదు నిజంగా. ఆంధ్రప్రదేశ్ అంటే మద్రాసి అంటాడేంటి అనుకుని చాలా కోపం వచ్చింది. నో నాట్ మద్రాసి, ఐ ఆమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, తెలుగు స్టేట్ ఆంధ్రప్రదేశ్. తెలుగు స్టేట్ తెలుగు క్యా స్టేట్ అంటాడు. అసలు ఏం చెప్తా, ఇంకదే వాదన. ఆంధ్రప్రదేశ్ అంటారు, కానీ మద్రాసి అంటారు, కాదు ఆంధ్రప్రదేశ్. ఇంక అతనికి చిరాకు, అతనికి ఇసుకెత్తిపోయేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ 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 ఆంధ్రప్రదేశ్, ఓ ఎన్టీఆర్ స్టేట్ అన్నాడు. నిజంగా చూడాలప్పుడు రోమాలు నిక్కబడుతుంది అంటారు కదా, ఒళ్ళు జలరించింది నిజంగా. ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ, ఎన్టీఆర్ స్టేట్ అని అడుగుతున్నాడు. అసలు అంతకుముందు అనేవారు ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో, మన మద్రాసి అంటే కాదు ఆంధ్రప్రదేశ్ అని, ఆంధ్రప్రదేశ్ ఉన్నారని లోకానికి తెలియజేసింది ఎన్టీ రామారావు గారని ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో చెప్పేవారు. చెప్తున్నా సరే నేను నిజంగా అప్పటివరకు అది బాగా ఓట్ల కోసం, బాగా క్యాంపెయిన్ కోసం చెప్తున్నారు తప్ప, ఓటు క్యాంపెయినింగ్ కోసం మరీ అంత అలా ఉంటుందా అని నిజంగా అలాగే అనుకున్నాను అప్పటి వరకు. అస్సలు బుర్ర తిరిగిపోయింది నాకు ఆ దెబ్బతోటి. అయ్య బాబోయ్, ఇంత గొప్ప మహానుభావుడు మన ఆంధ్ర, మన తెలుగు వాళ్ళు ఇదిగో ఇక్కడ ఉన్నారో అని తెలియజెప్పాడా అనిపించింది నాకు నిజంగా. అస్సలు రియల్లీ ఒక 5 నిమిషాలు మాట్లాడదు నాకు. ఎన్టీఆర్ స్టేట్ అన్నాడు, ఆనందం వచ్చేసింది. ఇంకా అమ్మాయి ముందు గుర్తించాడు, ఈ స్టేట్ అనేది ఒకటి ఉంది, ఆ స్టేట్ ఇది అని గుర్తించాడు రా బాబు అన్న ఆనందం వచ్చింది. ఫస్ట్ వచ్చి అని బట్టి అప్పుడు రూమ్ ఇచ్చాడు. అది నిజంగా మన ఆంధ్రప్రదేశ్కి అదే ఆయనే స్టేట్, ఆయనే ఆంధ్రప్రదేశ్ అన్నట్టు భావిస్తున్నారంటే నార్త్ ఇండియన్స్లో. అది ఏ రేంజ్ తీసుకెళ్ళారు మనల్ని, నిజంగా ప్రపంచానికి పరిచయం చేశాడు. మన ఆంధ్ర అనే పదాన్ని, మన తెలుగు అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఆయన అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు.
గ్రేట్ మ్యాన్, నిజంగా గ్రేట్. అదే కదా తర్వాత అనిపించింది. తర్వాత అంత ముందు నాకు కృష్ణ గారు అంటే ఎక్కువ ఇష్టం, ఆయన సినిమాలు ఎక్కువ చూసిన ఆయన అభిమానులు. తర్వాత ఈయన అభిమానించేవాళ్ళం, ఈయన సౌభావుని ఇద్దరిని కూడా అభిమానించేవాళ్ళం. కానీ రామారావు గారు ఒక 2 సినిమాలు చూసిన తర్వాత బాగా లైక్ చేయటం మొదలెట్టాం విపరీతంగా. ఏదైతే ఆత్మబంధం సినిమా, అసలు మతిపోద్ది అది. ఆ సినిమా గురించి ఒకసారి చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలి. కృష్ణ గారినే కాకుండా ఎన్టీ రామారావు కూడా విపరీతంగా అభిమానంతో మొదలెట్టాం, విపరీతంగా బాగా పిచ్చనమాట అభిమానించడంలో. అలాగే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటికీ అసలు మతిపోయింది నిజంగా. ఆ తర్వాత అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ బాబాయ్ ఇప్పటికి 28 సంవత్సరాలు అయిపోయింది చనిపోయి. ఇప్పటికీ ఎవరిని అడిగినా మన స్టేట్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన లీడర్ ఎవరంటే ఎన్టీ రామారావు 80% ఆయన పేరే చెప్తారు. ఇప్పటికీ 28 సంవత్సరాలు అయినా కానీ చనిపోయి ఆయన పేరే చెప్తున్నారు. ఏంటా అని ఎప్పుడైనా ఆలోచించుకుంటా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి. ఆయన చేసిన మంచి పనులు చాలా ఒకటారండి. ప్రజల కోసం ఎక్కువ ఆలోచించుకోడు ఆయన, నిజంగా ప్రజల మనిషి. ప్రజల కష్టం వస్తే ఎన్నిసార్లు జోలు పట్టిన తిరిగిపోయాడు, ఎన్నోసార్లు కష్టం వస్తే ఉండేవాడు కాదు. అలాగే ఆయన చూడటానికి వెళ్తే యోగక్షేమాన్ని అడిగేవారండి ముందు. ఏం చేస్తున్నారు, పంటలు ఏం వేసారు, ఏం పండిస్తున్నారు, బాగున్నారా, ఇవి ఆయన చేసేవి. అలాగే ఇప్పుడు ఈ సినిమా రేట్ల కోసం మనం కుట్టు చచ్చిపోతున్నాం. పెంచాలి అంటారు, వద్దని వాళ్ళు ఉంటారు, ప్రజలేమో వద్దంటారు, వాళ్ళ కావాలంటారు యాక్టర్లు. మరి ఈయన పెద్ద యాక్టర్, అప్పట్లో నెంబర్ 1 యాక్టర్ కదా ఆయన మించిన యాక్టర్ అది. అయినా సరే ఆయనకి ఎక్కువ రెమ్యునరేషన్ వస్తున్నా సరే ఈ సినిమా ఫీల్డ్ సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది, టికెట్స్ సరిగ్గా ఆడియన్స్ రావట్లేదు, బడ్జెట్లు పెంచేసుకుంటున్నాం, రెమ్యునరేషన్ పెంచేస్తాం అని చెప్పి నాగేశ్వర గారికి ఒకసారి మాట్లాడి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని 5 years నాకు తెలిసి చదివిన బాగా గుర్తు నాకు. 5 years వరకు మనం పెంచొద్దు బ్రదర్, మన రెమ్యునరేషన్ పెంచుకోవద్దు, ఆటోమేటిక్గా అడ్మిషన్ రేట్లు కూడా అలాగే ఉంటాయి, ఈ తీసి ప్రొడక్షన్ వాల్యూ కూడా తగ్గుద్ది, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుద్ది, దాంతో అందరూ బాగుంటారు, సినిమా ఫీల్డ్ బాగుంటుంది, ముఖ్యంగా ప్రజలు సఫర్ అవ్వరు, టికెట్ రేట్లు పెరిగినాయని అలా చేద్దాం అన్నారంట. ఏం ఆలోచన అండి అది అసలు. ప్రజల కోసం ఒక నటుడు సినిమాల్లో నటిస్తూ రెమ్యూనరేషన్ వస్తున్నా సరే పెంచొద్దు, ఇన్ని సంవత్సరాలు మనం ప్రజలు ఇబ్బంది పడతారు అని ఆలోచించి వాళ్ళు ఎవరున్నారండి. 9 నెలల్లో అయిపోయింది ఎదిగిపోతారు. ప్రజలు తక్కువ వాళ్ళు తింగరోళ్ళు కాదు, ప్రతీది అర్థం చేస్తారు. మనం అర్థం చేయకుండా అంతే, ప్రతీది అర్థం చేస్తారు. అవన్నీ అర్థం చేశారు కాబట్టి ఆయన అలా ఉంచారు. అదే ఇప్పుడు యాక్టర్ ఉంది, చీఫ్ మినిస్టర్ పైరులు చేస్తారు ఇన్ని సంవత్సరాల నుంచి. ఇలాగా ఈ పెద్ద సినిమా వస్తే రేట్లు పెంచాలని మొదలైన దగ్గర నుంచి ఆ యాక్టర్లు ఫస్ట్ వెళ్ళి రాళ్లే సీఎం దగ్గర, ఏ సీఎం ఉంటే ఆ సీఎం దగ్గరికి వెళ్ళిపోతాం, రేట్లు పెంచడానికి తేవటం, వాళ్ళ రెమ్యూనరేషన్ పెంచేయటం, బడ్జెట్ పెరిగిపోవటం, టికెట్ రేట్స్ పెంచేయటం. మరి ప్రజలు ఎలా ఆదరిస్తారు వాళ్ళని? సీఎం అని చేస్తారా? అది కష్టం. ఏదో ఉండొచ్చు, తాత్కాలికంగా ఉంటుంది, క్రేజీ ఇమేజ్ ఉంటుంది, కాదంటలేదు. కానీ అది కూడా అర్థం చేస్తారు. మీ ఫ్యాన్స్ వరకు ఉంటారు, ఫోన్లు మా డబ్బులే పోతాయి అని వాళ్ళు బేర్ చేయొచ్చు. కానీ ప్రజలు ఆలోచిస్తుంటారు ఏమని, ఆ ఫ్యాన్స్ ఎవరు? కూలి పని చేసిన వాళ్ళ దగ్గర నుంచి కోటీశ్వరులు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, పాలు అమ్ముకునే వాడు ఉంటాడు, కూర అమ్ముకునే వాడు ఉంటాడు, ఇంతమంది ఉంటారు కదా, తాపి పని చేసిన వాళ్ళు ఉంటారు. ఈ ఇన్ని పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళ అడ్మిషన్ రేట్లు పెంచేసి వాళ్ళ డబ్బులు ఆ రకంగా దోచుకుని వీళ్ళ రెమ్యూనరేషన్ పెంచుకుని బడ్జెట్ పెంచేసి, అది ప్రజలు మా ఫ్యాన్స్ నా దేవుళ్ళు అంటే నమ్ముతారా? అక్కడే ఆయనకి మిగతా వాళ్ళకి తేడా. అందుకనే తర్వాత చాలా మంది వచ్చారు, చాలా మంది చేశారు. ఎవరన్నా చేశారు సీఎం కింద పార్టీ అధికారులు రాణిస్తారు చాలా స్టేట్లలో. కానీ అన్నీ అర్థం చేస్తారు జనం. మహానుభావుడే మరి నిజంగా. అంత రెమ్యునరేషన్ తీసుకున్నప్పుడు కూడా 5 ఏళ్ళు మా రెమ్యునరేషన్ పెంచొద్దన్నాడంటే అది ప్రజల మనిషి అంటే.
అదే కాదు, ఆ నిమ్స్ హాస్పిటల్ 3 years బ్యాక్ నిమ్స్ హాస్పిటల్ వెళ్ళాను హైదరాబాద్. వెళ్తుంటే అది ఆర్థోపెడిక్ హాస్పిటల్. దాన్ని రామారావు గారు ఏం చేశారంటే నిమ్స్ కింద మార్చి పేరు, దాన్ని మొత్తం సామాన్య పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్ సౌకర్యాలన్నీ ఉండాలని హాస్పిటల్ మోడల్ చేసి రీమోడల్ చేసి బాగా ఎక్స్పాండ్ చేసి బిల్డింగ్లు కట్టి అక్కడికి వెళ్తే నాకు నచ్చలేదు. అప్పుడు ఇప్పుడు వెళ్ళలేదు, 3 years బ్యాక్ వెళ్తే అదో ప్రపంచం. ఏంటి అసలు ఏం చేసాడండి ఆయన ప్రజలకి. పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అది, ఆ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు ఇంకా పాడైంది. అక్కడ పనిచేసే స్టాఫ్తో మాట్లాడాను నేను. బాగా ఏజ్డ్ పర్సన్స్, కొంతమంది రిటైర్ అయిన కూడా తిరుగుతూ ఉంటారు అక్కడ. వాళ్ళతో మాట్లాడితే మర్చిపోయింది. రామారావు గారు ఉన్నప్పుడు హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు ఓ దేవాలయంలో ఉండదంట, అది హాస్పిటల్లో ఉండేది కదంట. అసలు సాంబ్రాణి వాసనలతోటి అగరత్తులు, దేవుడి పటాలు, అసలు హాస్పిటల్లో ఏదో కీసు కాసు అంతా ఉండదు, చాలా గొప్పగా ఉండదంట. వాళ్ళు చెప్తూ అసలు దండం పెట్టారు రామారావు పేరు చెప్పానే. అయ్యో బాబోయ్, నిజంగా మరి అలాంటి ఆయన ప్రజల గుండెల్లో ఉండిపోక ఏమవుతాడు? అలాగే ఉండిపోతాడు, ఎంతకాలమైనా ఉండిపోతాడు ఆయన. అసలు మహానుభావుడు. ఆయన జన్మదినోత్సవ సందర్భంగా మీతో షేర్ చేసుకోవడానికి ఎన్ని గుర్తు చేసి మీతో షేర్ చేసుకునే అవకాశం వచ్చింది నిజంగా. అసలు ఈ ఇన్స్టేట్లో నా లైఫ్లో జరిగి నేను ఉండగా చూశాను. నిమ్స్ హాస్పిటల్లో నేను విన్నా స్వయంగా వాళ్ళు చెప్పడం. అసలు సాంబ్రాణి పొగలని ఎక్కడ చూసినా అలా ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం. ఆ తర్వాత ఒకసారి మన రేటు సుందరరామూర్తి గారు ఉన్నారు, ఆయన చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, నేను విన్నా, ఆ ఇంటర్వ్యూ చూసా. రామారావు గారు అనేవారట, బ్రదర్ నాకు తెలుగు అంటే పడి చచ్చిపోతా, తెలుగు అంటే ప్రాణం, ఆ భాష అంటే ప్రాణం, నాకున్న ఏకైక వీక్నెస్ అది, దానికోసం ఏమైనా చేసేస్తాను. ఓ నైను, అసలు ఇంటుంటే ఆనందంతో ప్రకటించిపోయింది తెలుగు భాష. ఆ భాష పట్ల ఆయన మమకారం మీకు అందరికీ గుర్తుండే ఉండదు. 83 ముందుగానే టీడీపీ రామారావు గారు రాకముందు హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళకి బాగా గుర్తుంటుంది. అలా హిందీ తప్ప ఏముండేది మాట్లాడవు, తెలుగు మాట్లాడితే ఏదో కింద చూసుకోరు, ఎవరినో చూసినట్టు వీళ్ళే మాట్లాడేది. ఇల్లు వాళ్ళే బాబు మనల్ని ఏదో శత్రువులు చూసినట్టు చూస్తారని వీళ్ళే వచ్చిన హిందీ మాట్లాడేవారు. అలాంటి ఏరియాని మత కలహాలతో రగిలిపోతూ ఉంటుంది. ఎప్పుడు 144 సెక్షన్, ఎప్పుడు కర్ఫ్యూయే, 144 కర్ఫ్యూ. రామారావు గారు రాకముందు కర్ఫ్యూ ఎప్పుడు దగ్గర సంవత్సరంలో సగం రోజులు కర్ఫ్యూలోనే ఉండేది. పేపర్లో చూసేవాళ్ళం కదా. అలాంటిది ఆయన వచ్చిన తర్వాత ఒకటే చెప్పాడట డీజీపీకి, 10 రోజుల్లో ఎప్పుడు కర్ఫ్యూ అనేది ఉండకూడదు మన స్టేట్లో. చెత్ మళ్ళా ఎత్తేయడం మళ్ళీ ఎప్పుడు ఆయన ఉండగా ఆ అవకాశం రాకుండా పోయింది. అంత ల్యాండ్ ఆర్డర్ అంత కంట్రోల్లో పెట్టేవాడు ఆయన మహానుభావుడు. అసలు ఒకటి కాదు, నిజంగా తెలుగు భాష అంటే నేను పడి చేస్తానంటే ఏంటి, ఇంకా తెలుగు అనే పదం ఉన్నంత వరకు ఆయన అలా చిరస్మరణీయుడిగా ఉండిపోతాడు కదా. ఒకటా రెండా, హార్స్ పవర్ 40 రూపీస్కి ఎంత అప్పలాండ్ మెరక పొలాలన్నీ సాగులోకి వచ్చినాయి. కొన్ని వేల లక్షల ఎకరాలు వచ్చినాయి రాయలసీమలో కానీ, ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ. నిజంగా మహానుభావుడే, పేద ప్రజల పట్ల ఆలోచించేవాడు. చేనేత కార్మికులు కష్టాలు తీర్చడానికి జనతా వస్తారని తక్కువ రేట్లు వాళ్ళకి ఇచ్చేవారు, ఇటు వీళ్ళని బతికించేవారు, ఇటు సామాన్య జనాన్ని బతికించేవారు. కిలో 2 రూపాయల బియ్యం. అసలు ఒకటి కాదు, ప్రతి సంక్షేమ పథకం ఆయన తెచ్చిందే. అసలు ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు. నిజంగా ఏ లేడీస్ ఉందా నిజంగా మర్చిపోతారు, అలాంటి నిజంగా మర్చిపోతారు. అదో ఎక్స్పీరియన్స్. ఒకసారి రాజమండ్రిలో కోడూరు బస్ స్టాండ్ దగ్గర దిగి వెళ్తుంటే, నడిచి వెళ్తున్నాను నేను, బస్ దిగి నా ముందు ఒక ఆమె, ఒక చిన్న పిల్లోడు, ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటాయి పిల్లోడికి, ఒక ఆవిడ వెళ్తుంది, స్పీడ్గా వెళ్తుంది. ఏదో సార్ నాకు అర్థం కాలేదు. ఆ అబ్బాయి అంటున్నాడు, అమ్మ అన్నయ్య అంటే ఎవరమ్మ మీ అన్నయ్య అంటాడు. మా అన్నయ్య నన్ను తాకరామారావు. వెనకాలే ఉన్నా నేను.
ఓర్ని నిజంగా నిజంగా అదొక సంఘటన. అసలు ఎంత ఆశ్చర్యం వేసిందంటే అప్పటికేం లేడు. నేను అభిమానవరం బాబు నిజంగా సామాన్యులే కాదు, కోటీశ్వరులే కాదు, వైద్యులే కాదు, ఎంతమంది పోలీస్ ఆఫీసర్లే కాదు, ఎంతమంది ఐఏఎస్లే కాదు, ఆయన్ని చూసి ఎంతో మంది ఆయన భావాలని గౌరవించి రెస్పెక్ట్ ఇచ్చుడు ఎంతో మంది. జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్, ఆయన కూడా అంతే. ఒకసారి చెప్పాడు ఆయన గురించి. ఆయనకి కారు ఒక అంబాసిడర్, డొక్క అంబాసిడర్లో ఉండేదట. మార్చాలి సార్, ఇది కుదరదు, సేఫ్టీ కాదు, ఇది మారితే ఎంత 2 లక్షలు ఎంత అవుతుంది, అప్పుడు తక్కువ 1 లక్ష, ఎందుకు బ్రదర్ అనవసరానికి వచ్చు అని కూడా. అదే ఇది ప్రజలకి ఇది ఉపయోగం సార్, ఇది ఇంత అవుతుంది, ఇన్ని కోట్లు అవుతుందంటే వెంటనే 1 నిమిషం అవుతుంది సమయం పెట్టుకోడంట, ప్రజలకు చేయరు బ్రదర్ అని. అది కదా, ఇంటికి ఎవరన్నా ఆఫీసర్స్ వాళ్ళు ఇల్లు వస్తే ఇవన్నీ నేను చదివాను పేపర్లో. ఒకసారి బాలకృష్ణ కూడా చెప్పినట్టు గుర్తు నాకు. ఇంటికి ఎవరన్నా వస్తే గెస్ట్లు ఆఫీసర్స్ వచ్చారు కదా, తెల్లవారిట్లా ఆయన మొదలైపోయేది 3ంటికి దినచర్య. 5 ఆ ప్రాంతంలో వస్తే వాళ్ళందరికీ టీలు కాఫీలు అవి ఇచ్చేవారు. అవన్నీ కూడా ఏం డబ్బులే అంటే అసలు గవర్నమెంట్ వేస్తే 1 రూపాయి పడుతుంది ఎప్పుడు. ఇప్పుడు టీలు టిఫిన్లు అయ్యి చెప్పి 1,00,000 కోట్లు రాస్తున్నారు కదా. అసలు ఏ రోజున అలాంటివి చూసావా ఆయన ఉండగా? ఆశ్చర్యమవుతుంది. ఆయన్ని పిచ్చిపెట్టాడు పిచ్చి ఏదో పిచ్చి మాట మాట్లాడుతూ ఉంటారు నిజంగా. ఆయన ఎలా ఉంటుంది మీకు ఎందుకు? కానీ ఆయనకి యాక్చువల్గా సీఎంగా ఆఫీసర్లో ఇంతమంది వస్తారు, గవర్నమెంట్ డబ్బులు పనిచేస్తున్నాడు. పనిచేసినప్పుడు గవర్నమెంట్ డబ్బులు వాడుకోవచ్చు. దాని చేత అస్సలు 1 రూపాయి ముట్టుకున్నాడు కదంట. ఆయన సొంత డబ్బులు ఆయనే వాడమని వారంట, అసలు ఒప్పుకునేవారు కదంట. ఒకసారి ఎప్పుడో కారు ఏదో లేకపోతే కొడుకు ఎవరో మరి చిన్న అయినా ఎవరికి గుర్తులేదు, ఇలా నేను కారులో వెళ్తానంటే ఒప్పుకోలేదంట, ఆటోలో వెళ్ళు అన్నారంట. ఇది గవర్నమెంట్కి సంబంధించింది, గవర్నమెంట్ది వాడుకోవాలి, నేనే వాడుకోవాలి, ఇంకెవరూ వాడుకోకూడదు. అసలు ఏం బావాలండి అయ్యి? ఎవరన్నా ఉంటారా అలాగా ఈ రోజుల్లో? అందుకనే ఆయన చిరస్మరణీయుడు అయిపోయాడు. ఎవరు పెట్టారు కానీ ఆయన ఒక్కడికి నిజంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి కరెక్ట్ అయిన పదం మరణం లేని జననం. సూపర్. నిజంగానే మరణం లేదు ఆయనకి. తెలుగు, ఆ తెలుగు భాష అంటే ఆ అభిమానానికి, ఆ తెలుగు భాష కూడా ముచ్చట పడుతుందేమో. ఆ భాష ఎంతకాలం ఉంటుందో ఈయన కూడా అంతే కాలం ఉంటారు. ఇంకా మరణం అనేది లేదు, అలా అనంతం. ఇప్పటికీ ఆయన నటన, ఆ సినిమాల్లో ఆయన నటించిన విధానం, ప్రజలకు ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు అసలు నిజంగా మెచ్చుకోకుండా ఉండలేం, దండం పెట్టకుండా ఉండలేం. ఒక పొరుగు రాష్ట్రంలో నాకు అలా జరిగిందంటే ఎంత షేమ్ ఫీల్ అయింది తెలుసా మీకు? అసలు మద్రాసి అంటే ఏంటిది? మద్రాసి అంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇది మర్చిపోయి మద్రాసి అంటే ఎంత ఆవేశం వచ్చిందో. అలాంటిది నిజంగా మరి ఇంకా ఆయన అభిమానించుకుంటే ఎలా ఉంటాం? నేను ఆంధ్రప్రదేశ్ ఆయన చెప్పాడు నా తరఫున, నేను కాదు, ఆయనే చెప్పాడు ఇది మా వాడు ఆంధ్రప్రదేశ్ అని. హెడ్స్ ఆఫ్. నిజంగా జీవితంలో తలుచుకుంటుంటేనే గుళ్ళు జలరిస్తుంది. మరణం లేదు ఆయనకి, నిజంగా మరణం లేదు. థ్యాంక్ యూ.